మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్. మీడియా ముందు ఇలా మొదటిసారి వచ్చి అందులో ప్రొడ్యూసర్ అంటుంటే ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇలా మీడియా ముందు వచ్చి మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా కూడా ఉంది. కానీ నేను ఎప్పుడూ చిన్నప్పుడు ప్రకాశం జిల్లా ఏదో మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్లో స్థిరపడ్డాను వ్యాపార నిమిత్తం. అక్కడ ఎప్పుడు తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి అక్కడ మేము పండగలు చేస్తూ ఈ విధంగా ఏదో ఒక సందర్భంలో తమ్మారెడ్డి గారు పరిచయం అయ్యారు. అక్కడ మేము సరదాగా ఎప్పుడు మా ఒంగోలు అనుకుంటుంటాం ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళందరిలో. ఈరోజు ఇలా మాట్లాడాలంటే నేను మా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండే సినీ ప్రముఖులు రామానాయుడు గారి నుంచి లేటెస్ట్గా అనిల్ రావుపూడి గారి దాకా ఇలాంటి వాళ్ళని స్మరించుకొని ఒకసారి ధైర్యం తెచ్చుకొని మీతో మాట్లాడగలుగుతున్నాను. రెండో విషయం, మొదట్లో ప్రొడ్యూసర్ అంటే ఒకసారి తమ్మారెడ్డి గారు ఎవరితోనూ ఫోన్ చేసి నేను ప్రొడ్యూసర్ గారిని తీసుకొని మీ దగ్గరకు వస్తున్నాను అన్నారు. మాతో పాటు ఇంకెవరైనా వస్తున్నారేమో అనుకున్నాను. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ అనే విషయం నాకు చాలా లేట్గా తెలిసింది. అంత ఈరోజు ఇలా నన్ను ప్రమోట్ చేస్తున్నారు అంటే తమ్మారెడ్డి గారి గొప్పతనం. ఆయన సినిమా తీస్తుంటే నేను సహకరించాను అంతేగాని నేనే ప్రొడ్యూసర్ అని చెప్పుకునే అంత ఇది నాకు లేదు. రెండో విషయం, నేను ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మాకున్న వ్యాపార సంస్థల్లో అక్కడున్న మా మిత్రులతోటి కొంతమందితో అన్నాను. వాళ్ళు ఉండి, సార్ సినిమా మనకు కొత్త కదా, సినిమా అంటే విచ్చలవిడితనం, సినిమా అంటే విపరీతమైన ఖర్చులు ఇలా ఉంటాయి కదా అనేది అన్నారు. అంటే నేనుండి అలా ఏం లేదు బాబు, మనం చాలా పంక్చువల్గా క్రమశిక్షణతో ఉంటాం కదా, మనలో ఉండే క్రమశిక్షణ కాస్త తగ్గించుకుంటే సినిమా అవడం అవుతాంలే అన్నాను. అది మొదట్లో నాకున్న అభిప్రాయం. సినిమా అంతా తీసి అయిపోయిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే వెరీ సింపుల్. ఈయన పెద్ద ఆయన ఒక స్కూల్ ప్రిన్సిపల్, చోటా గారు ఒక స్ట్రిక్ట్ మాస్టరు, మిగతా అంతా చిన్న ఎల్కేజీ పిల్లల్లాగా పనిచేశారు. నా జీవితంలో ఈ సినిమా నాకు ఎంత ఉపయోగపడద్దో తెలియదు కానీ వీళ్ళని చూసి నేను చాలా క్రమశిక్షణ నేర్చుకున్నాను. అది నా జీవితంలో వేరే కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నేను ఈ విషయంలో చాలా మీ నుంచి నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా బాబు గారు అయితే, జగపతి బాబు గారు షూటింగ్ అయిపోయింది ఇంక వెళ్ళండి అంటే కూడా లేదు ఇంకొకటి చేసి వెళ్తా అని ఉండేవాళ్ళు. అంతా వదలా అన్నట్టే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎవ్వరు, ఈవెన్ లయ గారు కానీ ప్రతి ఒక్కరూ అసలు ఎంత చిన్నపిల్లలాగా పనిచేశారంటే, ఏ రోజు సినిమా వాళ్ళు అంటే ఇలా అలా అని ఏదో టీవీలో చూడడం అది చూశాను కానీ అలా ఏమీ లేదు. సినిమా అంటే నాకు గౌరవం పెరిగింది ఈ సినిమా తీసిన తర్వాత. ఎప్పుడు నేను ప్రొడ్యూసర్ అనిపించలేదు, వాళ్ళు యాక్టర్స్ అనిపించలేదు, ఏదో సరదాగా గడిచిపోయింది ఈ సినిమా అంతా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. అది లైట్ బాయ్ దగ్గర నుంచి జగపతి బాబు గారి దాకా ప్రతి ఒక్కరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. సినిమా వాళ్ళలో కూడా ఎంతో క్రమశిక్షణ ఉంది, గౌరవం ఉంది, ఎథిక్స్ ఉన్నాయనేది ఈ సినిమా ద్వారా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తమ్మారెడ్డి